నమస్కారం. యూఐ డెవలప్మెంట్ ఎగ్జామ్ అనగానే భయం వేస్తోందా? ఇక ఆ టెన్షన్ వదిలేయండి. ఈరోజు ఈ సెషన్ ద్వారా కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా ఒక చిన్న పిల్లాడికి అర్థమయ్యేంత సింపుల్గా మార్చేద్దాం. రియాక్ట్ని బిల్డింగ్ బ్లాక్స్లా, యాంగులార్ని ఫ్యాక్టరీ బ్లూప్రింట్లా, ఇంకా టీకింటర్ని డెస్క్టాప్ మ్యాజిక్లా నేర్చుకుందాం. ఎలాంటి భయం లేకుండా నేరుగా ఎగ్జామ్ హాల్కి వెళ్లేలా పక్కాగా ప్రిపేర్ అవుదాం. స్టార్ట్ చేద్దామా? ఇదిగో మన ఎజెండా. ముందుగా రియాక్ట్ వెబ్ బిల్డింగ్ బ్లాక్స్, దానికి ప్రాణం పోసే లాజిక్ చూస్తాం. ఆ తర్వాత యాంగులర్, స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, ఫార్మ్స్ అండ్ సర్వీసెస్, చివరగా టీకింటర్తో సింపుల్ డెస్క్టాప్ విండోస్. ఎగ్జామ్కి ఏవి పక్కాగా వస్తాయో అవే టార్గెట్ చేద్దాం. సెక్షన్ 1 రియాక్ట్ వెబ్ బిల్డింగ్ బ్లాక్స్. ఇవి అచ్చం డైనమిక్ లెగో పీసెస్ లాంటివన్నమాట. ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. వర్చువల్ డిఓఎంకి యాక్చువల్ డిఓఎంకి అసలు తేడా ఏంటి? సింపుల్ అండి. వర్చువల్ డిఓఎంని ఒక రఫ్ నోట్బుక్ అనుకోండి. రియాక్ట్ తన మార్పులన్నిటినీ ఇక్కడే చాలా ఫాస్ట్గా స్కెచ్ వేసుకుంటుంది. మరి యాక్చువల్ డిఓఎం ఏంటి? అది ఫైనల్ పెయింటింగ్ లాంటిది. కొంచెం నెమ్మదిగా వెబ్ పేజీ మీద అప్డేట్ అవుతుంది. ఈ వర్చువల్ రఫ్ నోట్బుక్ వల్లే కదా రియాక్ట్ అంత సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ చిన్న కోడ్ చూడండి. హలో నేమ్ అని బ్రాకెట్స్లో ఉంది కదా, ఇదే జేఎస్ఎక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ లాజిక్ ఏంటంటే, జావాస్క్రిప్ట్ లోపలే మనం నేరుగా హెచ్టీఎంఎల్ రాసేయచ్చు. దీనివల్ల డెవలపర్స్కి కోడ్ చదవడం, మేనేజ్ చేయడం భలే ఈజీ అయిపోతుంది కదూ. ఇక స్టేట్కి ప్రాప్స్కి తేడా గురించి అడిగితే ఎలా రాయాలంటే, స్టేట్ అంటే ఒక కాంపోనెంట్కి ఆ క్షణంలో ఉన్న సొంత ఫీలింగ్ లేదా మూడ్ అనుకోండి. అది ఎప్పుడైనా మారొచ్చు. కానీ ప్రాప్స్ అలా కాదు. అవి ఒక పేరెంట్ కాంపోనెంట్ తన చైల్డ్కిచ్చే ఇన్స్ట్రక్షన్స్ లేదా బట్టల్లాంటివి. చైల్డ్ వాటిని జస్ట్ వాడుకోగలదంతే, సొంతంగా మార్చుకోలేదు. ఈ డిఫరెన్స్ కూడా ఎగ్జామ్లో బాగా స్కోర్ తెచ్చిపెడుతుంది. క్లాస్ కాంపోనెంట్స్ కాస్త పాతవి, పెద్దవి. వీటిలో రెండర్ మెథడ్ ఉంటుంది మరియు సొంత స్టేట్ ఉంటుంది. కానీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ పేర్లలాగే చాలా సింపుల్. వీటిలో రెండర్ మెథడ్ అస్సలుండదు, జస్ట్ హుక్స్ని వాడుకుంటాయి. ఒక చిన్న జావాస్క్రిప్ట్ ఫంక్షన్ రాసినంత ఈజీగా ఇవి రన్ అయిపోతాయి. సెక్షన్ 2 రియాక్ట్లో మూవింగ్ పార్ట్స్ అండ్ లాజిక్. ఈ పీసెస్ అన్నీ కలిసి యూఐకి ఎలా ప్రాణం పోస్తాయో చూద్దాం. మనుషుల్లాగే ప్రతి రియాక్ట్ కాంపోనెంట్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఎగ్జామ్లో అడిగితే ఈ 3 స్టెప్స్ రాయండి చాలు. ఫస్ట్ మౌంటింగ్ అంటే క్రియేట్ అయ్యి స్క్రీన్ మీదకి రావడం. సెకండ్ అప్డేటింగ్ అంటే డేటా మారినప్పుడు తనను తాను అప్డేట్ చేసుకోవడం. థర్డ్ అన్మౌంటింగ్ అంటే పని అయిపోయాక స్క్రీన్ నుంచి డిలీట్ అయిపోవడం. చాలా సింపుల్ కదా. ఫార్మ్స్ హ్యాండ్లింగ్ విషయానికొస్తే, కంట్రోల్ ఫార్మ్స్లో రియాక్ట్ పెద్ద బాస్లాగా డేటా మొత్తాన్ని తన స్టేట్లో ఉంచుకుని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తుంది. అదే అన్కంట్రోల్ ఫార్మ్స్లో అయితే ఈ బాధ్యతను డామ్కే వదిలేస్తుంది. అప్పుడు మనం ఆ డేటాని లాగడానికి రెఫ్ని వాడతాం. అంతే తేడా. హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్ లేదా హెచ్ఓసి అంటే ఏంటని భయపడకండి. ఇది అచ్చం ఒక కార్ మోడిఫికేషన్ గ్యారేజ్ లాంటిది. ఒక నార్మల్ కాంపోనెంట్ని లోపలికి పంపిస్తే దానికి ఆథెంటికేషన్ లాంటి ఎక్స్ట్రా పవర్స్ యాడ్ చేసి ఒక సూపర్ చార్జ్డ్ కాంపోనెంట్గా బయటకు పంపుతుంది. ఇదే పాయింట్ ఎగ్జామ్లో రాస్తే ఫుల్ మార్క్స్ గ్యారంటీ. క్విక్గా ఈ రియాక్ట్ టూల్స్ గుర్తుపెట్టుకుందాం. పేజ్ రీలోడ్ అవ్వకుండా లింక్స్ మారాలంటే రియాక్ట్ రౌటర్ వాడతాం. కాంపోనెంట్స్ మధ్య డేటా పంపే తలనొప్పి లేకుండా గ్లోబల్ డేటా కోసం కాంటెక్స్ట్ వాడతాం. అనవసరమైన డివ్లు లేకుండా కోడ్ క్లీన్గా ఉంచడానికి ఫ్రాగ్మెంట్స్, మరియు లిస్ట్లు పర్ఫెక్ట్గా అప్డేట్ అవ్వడానికి యూనిక్ కీస్. ఇవి తెలిస్తే ఎగ్జామ్ మీ గుప్పిట్లో ఉన్నట్టే. సెక్షన్ 3 యాంగులర్, ది స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అంటే లెగో బ్లాక్స్ దాటి ఒక పక్కా ఫ్యాక్టరీ బ్లూప్రింట్లోకి వచ్చేశామన్నమాట. యాంగులర్ని ఒక ఆర్గనైజ్డ్ మేనేజర్ అనుకోండి. ఇది ఎంబీసీ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. ఎం అంటే మోడల్, ఇది డేటా అండ్ లాజిక్ని చూసుకుంటుంది. వి అంటే వ్యూ, ఇది స్క్రీన్ మీద కనిపించే డిజైన్. సి అంటే కంట్రోలర్, ఈ రెండింటినీ కలిపే మన కాంపోనెంట్. ఈ 3 పిల్లర్స్ వల్లే అప్లికేషన్ ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా స్మూత్గా రన్ అవుతుంది. యాంగులర్లో డైరెక్టివ్స్ అంటే అచ్చం మ్యాజిక్ వాండ్స్, అంటే మాయాదండాల్లాంటివి. ఉదాహరణకి ఎన్జీఇఫ్ లాంటి స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఏకంగా డామ్ లేఅవుట్నే మార్చేస్తాయి. ఉన్న ఎలిమెంట్స్ని తీసేయడమో కొత్తవి యాడ్ చేయడమో చేస్తాయి. అదే ఎన్జీ క్లాస్ లాంటి అట్రిబ్యూట్ డైరెక్టివ్స్ అయితే కేవలం వాటి రంగును లేదా స్టైల్ను మాత్రమే మారుస్తాయి. ఎగ్జామ్లో ఈ పాయింట్స్ రాస్తే ఎగ్జామినర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. 2-వే డేటా బైండింగ్. ఎన్జీ మోడల్ వాడటం వల్ల ఏమవుతుందంటే,
మనం టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తుంటే వెనకాల డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అలానే వెనకాల డేటా మారితే స్క్రీన్ మీద బాక్స్లో టెక్స్ట్ కూడా తక్షణమే మారిపోతుంది. అటునుంచి ఇటు, ఇటునుంచి అటు, పర్ఫెక్ట్ టూ-వే స్ట్రీట్ అన్నమాట ఇది. సెక్షన్ 4 యాంగులర్ ఫార్మ్స్ అండ్ సర్వీసెస్. కాంప్లెక్స్ అయిన పెద్ద డేటాని ఇది ఎలా ఈజీగా మేనేజ్ చేస్తుందో చూద్దాం. ఎగ్జామ్లో ఫార్మ్స్ గురించి అడిగితే ఖచ్చితంగా ఈ 2 రకాలు రాయాలి. టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి పూర్తిగా HTML ఫైల్లోనే రాసేస్తాం. కానీ రియాక్టివ్ ఫార్మ్స్ అలా కాదు. ఇవి చాలా పవర్ఫుల్ అండ్ స్కేలబుల్. వీటికి సంబంధించిన లాజిక్, కంట్రోల్ అంతా పక్కాగా టైప్స్క్రిప్ట్ ఫైల్లో మేనేజ్ చేస్తాం. అసలు పైప్స్ ఎందుకు వాడతారు? డేట్స్ లేదా కరెన్సీని మనకు కావాల్సిన ఫార్మాట్లో చూపించడానికి కదా. ఇవి 2 రకాలు. ప్యూర్ పైప్స్ చాలా ఫాస్ట్. వాటికిచ్చే ఇన్పుట్ మారినప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. కానీ ఇంప్యూర్ పైప్స్ కొంచెం యాక్టివ్ ఎక్కువ. అప్లికేషన్లో ఏ చిన్న మార్పు జరిగినా అస్తమానం ఇవి రన్ అవుతూనే ఉంటాయి. డిపెండెన్సీ ఇంజెక్షన్ పేరు వినగానే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా, కానీ కాన్సెప్ట్ భలే సింపుల్. ఒక కాంపోనెంట్ తన పనికోసం సొంతంగా టూల్స్ తయారు చేసుకునే బదులు యాంగులర్ ఒక మంచి అసిస్టెంట్లా వచ్చి దానికి కావలసిన సర్వీస్ని ఖచ్చితంగా చేతికిస్తుంది. అంటే అడిగిందే తడువుగా HTTP డేటా తెచ్చివ్వడం లాంటివి అన్నమాట. ఇక ఫైనల్ సెక్షన్ 5 టీకింటర్. వెబ్ బ్రౌజర్ల ప్రపంచం నుంచి బయటపడి పైథాన్ మ్యాజిక్తో డెస్క్టాప్ విండోస్ని ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చో చూసేద్దాం. టీకింటర్లో ప్రతిదీ ఒక విడ్జెట్ అనొచ్చు. ఇక్కడ బోర్ కొట్టించే టెక్స్ట్ కమాండ్స్ ఉండవు. టెక్స్ట్ చూపించడానికి లేబుల్, క్లిక్ చేయడానికి బటన్, డేటా టైప్ చేయడానికి ఎంట్రీ, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి చెక్ బటన్. జస్ట్ ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్తో మనం ఎంతో అందమైన గ్రాఫికల్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేయొచ్చు. ఎగ్జామ్లో మెయిన్ లూప్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది లేకపోతుందో తెలుసా, విండో జస్ట్ ఒక సెకండ్ ఓపెన్ అయ్యి వెంటనే మాయమైపోతుంది. ఇది అప్లికేషన్కి ఒక హార్ట్ బీట్ లాంటిది. యూజర్ ఏ బటన్ నొక్కుతాడా అని నిరంతరం వింటూ విండోను క్లోజ్ చేయకుండా ఆపి ఉంచేది ఇదే. మరి మనం క్రియేట్ చేసిన ఈ బటన్స్, లేబుల్స్ని స్క్రీన్ మీద ఎలా పెడతాం? దానికి 3 జియోమెట్రీ మేనేజర్స్ ఉన్నాయి. ప్యాక్ అంటే ఒకదాని కింద ఒకటి లైన్గా పేర్చడం. గ్రిడ్ అంటే ఎక్సెల్ షీట్ లాగా టేబుల్, రోస్, కాలమ్స్లో నీట్గా అమర్చడం. ఇక ప్లేస్ అయితే మీ ఇష్టం. ఖచ్చితమైన XY కోఆర్డినేట్స్ ఇచ్చి స్క్రీన్ మీద ఎక్కడైనా డ్రాప్ చేయొచ్చు. సో చూశారు కదా, ఈ రోజు మనం నేర్చుకున్నది ఎంత సింపుల్ కదా. రియాక్ట్ వర్చువల్ డామ్ అయినా, యాంగులర్ ఆర్గనైజ్డ్ బ్లూప్రింట్స్ అయినా, లేక టింకర్ డెస్క్టాప్ విడ్జెట్స్ అయినా, వీటన్నింటికి వెనక ఉన్న లాజిక్ ఒక్కటే. యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ని చూపించడం. ఈ యొక్క ఫండమెంటల్ థాట్ మైండ్లో పెట్టుకుంటే ఎగ్జామ్ చూసి భయపడేదే లేదు. మరి రేపు మీరు డిజైన్ చేయబోయే నెక్స్ట్ గ్రేట్ ఇంటర్ఫేస్కి ఈ 3లో దేన్ని వాదబోతున్నారు? ఆలోచించండి. మీ ఎగ్జామ్స్కి ఆల్ ది బెస్ట్.